స్నేహితులారా, ఈరోజు మీకు అద్భుతమైన ప్రశ్న జవాబు రూపంలో ఉన్న పాత కథని చెప్పబోతున్నాను. ఇందులో మనం తెలుసుకోబోయేది స్త్రీ యొక్క నిజమైన పరీక్ష ఏంటి, అలాగే రాత్రి పెరుగుతూ పగలు తగ్గుతున్న శరీర భాగం ఏది అనేది. ఒకసారి మహాలక్ష్మీదేవి భగవాన్ విష్ణుని అడిగింది, ప్రభు, తన భర్త నుండి దూరంగా ఉన్న స్త్రీ ఏ పాపం చేస్తుంది? ఇంకా రాత్రివేళ పెద్దదై పగలంతా చిన్నదయ్యే శరీర అంగం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటానికి మహాలక్ష్మీదేవి భూమిపై విహరిస్తూ అక్కడ ఆమె వివాహిత అయిన ఓ స్త్రీ ఇతర పురుషునితో సంబంధం పెట్టుకున్నది చూసి ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యం? తన భర్త కోసం కర్వా చౌత్ అంటే వ్రతం చేసి ఆయన దీర్ఘాయుస్సు కోరుతున్న స్త్రీ ఇలా పాపం చేయగలదా అని ఆశ్చర్యపోయింది. తర్వాత దేవి తిరిగి భగవాన్ విష్ణువును ఆశ్రయించి ఈ రెండు ప్రశ్నలు అడిగింది. శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతూ ఇలా చెప్పారు, దేవి, భార్య తన భర్త నుండి దూరంగా ఉన్నప్పుడు ఆమె మనసు ఒంటరితనం, మోహం, భ్రాంతికి లోనవుతుంది. అదే ఆమెకు నిజమైన పరీక్ష. ఆ పరిస్థితిలోనే కూడా సహనం, విశ్వాసం, పవిత్రత కాపాడుకునే స్త్రీనే సత్యమైన పతివ్రత అవుతుంది. కానీ పరిమితి నుండి జారిపోయే స్త్రీ పాపానికి లోనవుతుంది. మరి రెండవ ప్రశ్నకు సమాధానం, అది స్త్రీ శరీర భాగం కాదు, అంగము కాదు. మన కళ్ళు అంటే నేత్రాలు. అవి రాత్రి వేళ విచ్చుకొని ఉంటాయి, పగలంతా చిన్నబుచ్చుతాయి. దీని అర్థం ఏంటంటే స్థితులు ఎలా ఉన్నా మన దృష్టికోణం మారవచ్చు, కానీ మన హృదయం పవిత్రంగా ఉండాలి. అందుకే ఫ్రెండ్స్, నిజమైన స్త్రీ శక్తి అనేది కష్ట సమయంలో కూడా తన ఆత్మవిశ్వాసం, పవిత్రతను కాపాడుకోవటంలో ఉంది. మన దృష్టికోణం మారినా మన విలువలు మాత్రం పవిత్రంగా ఉండాలి. అదే జీవన సారం.